ఏపీలో నెయ్యి మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. రాజకీయమంతా ఆ ఏడుకొండల ఎంకన్న చుట్టే తిరుగుతూ ఉంది. ఇట్లాంటి సిట్యుయేషన్లో మాజీ సీఎం జగన్ ఎంకన్న దర్శనానికి పోతానని చెప్పడంతో రాజకీయం ఇంకాస్త ఉడికిపోయింది. పోలీసులు ఆంక్షలు, లీడర్ల హౌస్ అరెస్టులు. తిరుపతిలో హడావుడి మామూలుగా జరగలే. ఏదో పెద్ద గొడవే జరుగుతుందనుకున్నారు చాలామంది. కానీ చివరికి ఏమైందో మీరే చూడండి. లడ్డూ లడాయి నడుస్తున్న యాలల్లా మాజీ సీఎం జగనాల్ సారు ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోతననంగానే బగ్గుమని లేచిర్రు చాలా మంది. పువ్వు పార్టీలు, సైకిల్ పార్టీలు, గిలాస పార్టీలు, ఆ సంఘాలు ఈ సంఘాలు లొల్లికి తయారైనాయి. ఎప్పుడేమయ్యేది తెలియక పోలీసోళ్ళు ముందుకు ముందే పటాలమంతా తిరుపతిలో దించిండ్రు. ఎక్కడోళ్ళని అక్కడ ఆగబట్టిండ్రు. ఇక ఆఖరికి అట్టిట్లా మాజీ ముఖ్యమంత్రి తిరుమల పోయే కార్యం వద్దనుకున్నాడు, రద్దు చేసుకున్నాడు. మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండు. డిక్లరేషన్ ఇయ్యాలి, దేవుని మీద నమ్మకం ఉన్నదని సంతకం పెట్టాలి అని అడిగిండ్రు కదా చాలా మంది. దానికి జగనాల్ సార్ ఏమన్నాడో చూడర్రే. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా కాదా అన్నట్టు సారు మతం మానవత్వం అట. రాసుకునేటోళ్ళు రాసుకోండి అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు అప్పట్లో వైఎస్ఆర్ సారు మస్తు సార్ల స్వామికి పట్టుబట్టలు పెట్టిండట. తాను కూడా పాదయాత్ర సురువు చేసే ముంగట శ్రీవారిని దర్శనం చేసుకున్నాడట. పోయిన 5 ఏళ్ళు భక్తితోని పట్టుబట్టలు సమర్పించిండట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇంకో దిక్కు ఎంతటోళ్ళైనా సరే ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోవాలనంటే పద్ధతులన్నీ పాటించాలి. లోకమంత భక్తితోని పూజలు చేసుకునే దేవుని కాడ ఆచారం, సాంప్రదాయం, రూల్స్ గట్టిగానే ఉంటాయి. మరి అపవిత్రం చేయొద్దు, చేస్తే ఊకునేది లేదు అన్నట్టు సర్కారు వాళ్ళు మాట్లాడుతాండ్రు. నేను 4 గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను, ఇది కరెక్ట్ కాదు. ఎవళ్ళైనా సరే అందరికి ఒకటే పద్ధతి అని కామెంట్ రాసిండు సీఎం సారు. అంతేకాదు వేరే మతాల పబ్లిక్ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఇక ఇప్పటి సంది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలన్నట. గట్లయితేనే మీదికి తోలిస్తారట. ఇదిట్లుంటే పట్టుబట్టలు సమర్పించిన ఆయన మరి ఎంకన్న మీద నమ్మకం, విశ్వాసం ఉన్నదని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోనీకే ఏమైంది కావచ్చు అని అడుగుతున్నారు ఇంతమంది. నమ్మకం లేదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని జగనాలు సారు తిరుమలకు పోలేదు అని ఆడిపోసుకుంటారు. ఏమైనా లొల్లులైతాయి కావచ్చని అందరూ పరిశాన్ అయినరు. గాని మాజీ సీఎం వెనకకు తగ్గటాలకు పోలీసు వాళ్ళకు జర్ర నిమ్మలం అయిందట.